సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే పార్టీలు చరిష్మా కోల్పోయి బలహీన పడటంతో ఇప్పుడు రజనీపైనే అందరి చూపు పడింది. జయలలిత మరణంతో తమిళ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశాలున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దాంతో సూపర్ స్టార్ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే చర్చ కూడా సాగుతోంది. అందుకు అనుగుణంగానే ఆయన సోదరుడు సత్యనారాయణరావు ఓ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనను చూస్తుంటే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది కొత్త పార్టీతో రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగు పెడతారని ఆయన అన్నారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ఇదే మంచి సమయమని ఆయన సోదరుడు సత్యనారాయణరావు అభిప్రాయపడ్డారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుతున్నారని, ఇది అనువైన సమయంగా తాను భావిస్తున్నట్లు సత్యనారాయణరావు అన్నారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జయలలిత మరణంతో తమిళనాట మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు 100% ఇదే మంచి తరుణమని అన్నారు. రజనీ నటిస్తున్న చిత్రం షూటింగ్ వచ్చే ఏడాదితో పూర్తవుతుందని, అప్పటి వరకు రజనీ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని పరిశీలిస్తుంటారని, ఆ తరువాతే ఏదైనా జరగవచ్చని చెప్పారు. రజనీకాంత్ బీజేపీలో చేరతారా అని అడుగగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిర్ణయం తీసుకోరని, కొత్త పార్టీనే ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. పార్టీని ప్రారంభిస్తే రజనీ తప్పకుండా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.